ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పాను ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే రిమైనింగ్ అసలు ఎక్స్క్రీషన్లో మనం ఏమేమి ఎలిమినేట్ చేస్తాము అనేది. సో ఈ వీడియోలో అయితే మీకు జస్ట్ ఈ టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్. ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అంటే ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ద్వారా మనము ఏమేం ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తాము అని. సో 3 పార్ట్స్ని మనం రిలీజ్ చేస్తున్నాను. అవి ఏంటివి అంటే అమ్మోనియాని, యూరియా అండ్ యూరిక్ యాసిడ్. ఇవి 3 కూడా మనకి 3 ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే 3 మనం ఒక్కరే రిలీజ్ చేస్తారంటే లేదమ్మా. అంటే మనం టోటల్గా కానీ కంపారిజన్ చేసుకుంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా. సో మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చదువుకొని ఉన్నాం యానిమల్ కింగ్డమ్లో. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఫస్ట్ పొరిఫెరా నుంచి కార్డేటా వరకు ఏవైతే స్పీసెస్ ఉన్నాయో ఆ అన్ని స్పీసెస్ కూడా ఏ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తాయి అంటే మనం ఒక్కరి గురించే డిస్కస్ చేసుకోవట్లా, మన గురించే డిస్కస్ చేసుకోవట్లా, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ గురించే డిస్కస్ చేస్తున్నాం. అందులో ఎవరెవరు ఏ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 ప్రోడక్ట్స్ ఉంటాయమ్మా టోటల్గా ఓవరాల్గా లివింగ్ వరల్డ్లో కానీ చూసుకుంటే. ఆ 3 ప్రోడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ అమ్మోనియా, నెక్స్ట్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్. సో ఇక్కడ నేమ్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అమ్మా అమ్మోనియాని కానీ ఎవరైతే రిలీజ్ చేస్తారో వాళ్ళని ఏమంటామంటే అమ్మోనోటెలిజం. అమ్మోనోటెలిజం వాళ్ళని ఇంకోటి కూడా అమ్మోనోటెలిక్. నెక్స్ట్ వచ్చేసరికి యూరియాని కానీ రిలీజ్ చేస్తే వాళ్ళని ఏమంటారంటే యూరియోటెలిజం ఆర్ యూరియోటెలిక్. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ ని కానీ రిలీజ్ చేస్తే వాళ్ళని ఏమంటారంటే యూరికోటెలిజం అండ్ యూరికోటెలిక్. ఓకే, సో ఇవి 3 ప్రోడక్ట్స్ అమ్మా. ఇప్పుడు అమ్మోనియా ఎవరు రిలీజ్ చేస్తారు, యూరియాని ఎవరు రిలీజ్ చేస్తారు, యూరిక్ యాసిడ్ని ఎవరు రిలీజ్ చేస్తారు. సో 1 by 1 మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనం ప్రతిదీ ఏది చూసుకున్నా కూడా ఒకటి హైపర్గా ఉంటుంది, ఒకరు యావరేజ్గా ఉంటుంది, ఒకరు లోవర్గా ఉంటారు. లేదు మీ మార్క్స్ పరంగా చూసుకున్నా, మీ ఎడ్యుకేషన్స్ పరంగా చూసుకున్నా క్లాసులో 30 మంది ఉన్నారనుకోండి, ఆ 30 మంది కూడా ఏమవుతుంది మీకు కొంతమంది టాపర్స్ ఉంటారు, కొంతమంది యావరేజ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటి డల్లర్స్ ఉంటారు. అవునా? సో అలా వేరువేరుగా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా మనకి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ప్రోడక్ట్స్లో ఎవరు ఏ ప్రోడక్ట్ హైపర్గా ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది, లోవర్గా ఉంటుంది. దాంతో కంపారిజన్ కానీ చేసుకుంటేనా అమ్మోనియా అనేది హై లెవెల్, యూరియా అనేది యావరేజ్ అండ్ యూరిక్ అనేది బిలో యావరేజ్. ఓకే, సో ఏంటి ఇది అనేది ఇప్పుడు చూడండి అమ్మా. అమ్మోనియాని రిలీజ్ చేయాలంటే హై కంటెంట్ వాటర్ అనేది మనకి అవసరము. అర్థమవుతుందా? ఏ కంటెంట్ అమ్మా? హై కంటెంట్ అంటే ఎక్కువ వాటర్ కావాలి, ఎప్పుడు వాటరే ఉండాలి. ఇప్పుడు మనం వాటర్లోనే 24/7 అనేది ఉండగలుగుతామా? లేదు కదా. 24/7 ఇంపాసిబుల్. సో అలాంటప్పుడు ఏమవుతుంది 24/7 ఎవరైతే వాటర్లో ఉండగలుగుతారో ఆ వాటర్లో సర్వైవ్ అయ్యే ప్రతి స్పీసెస్ కూడా ఏం రిలీజ్ చేస్తుంది నాన్న? అమ్మోనియాని రిలీజ్ చేస్తుంది. ఎవరిని రిలీజ్ చేస్తుంది? అమ్మోనియాని. అంటే ఇంకా దాని అర్థం ఏంటి? ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎవరిని రిలీజ్ చేస్తాయి? అమ్మోనియా. అంటే అప్పుడు వాటర్ ఏం కావాలి? లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకి అవసరము. అర్థమైంది అనుకుంటున్నా? ఎప్పుడు వాటరే ఉండాలి, ప్రతి నిమిషం వాటర్ ఉండాలి, ప్రతి సెకండ్ వాటర్ ఉండాలి. మరి అలాంటప్పుడు వాటర్ అవసరం అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అంటే ఆక్వాటిక్ ఆర్గానిజం. అందుకే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ రాసి ఉంటారు చూడండి. బోనీ ఫిష్, ఆక్వాటిక్ ఆంఫిబియన్స్, ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్. బోనీ ఫిష్, ఆక్వాటిక్ ఆంఫిబియన్స్ అండ్ ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ అంటే వాటర్లో కంప్లీట్గా వాటర్లో సర్వ్ అయ్యే స్పీసెస్లో ఏం రిలీజ్ చేస్తున్నానా? అమ్మోనియా రిలీజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ వన్ చూసుకుంటే ఇట్ ఈస్ ద మోస్ట్ టాక్సిక్, డేంజర్. అర్థమైందా? మోస్ట్ టాక్సిక్. ఇది లెస్ టాక్సిక్ అమ్మ. యూరిక్ యాసిడ్ అనేది లీస్ట్ టాక్సిక్. అర్థమైందా? మరి ఇంత మోస్ట్ టాక్సిక్ అన్నప్పుడు మనకి బయటగానే ఉంటే ప్రాబ్లమే అనుకుంటా. ఓకే, సో ఇది మోస్ట్ టాక్సిక్ నాన్న. ఎందుకు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
చాలా మంది ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ లో చూసుకున్నా కూడా అంతకు ముందు టాయిలెట్స్ లేనప్పుడు యూరిన్ ని మనం బయట రిలీజ్ చేసేవాళ్ళం, అవునా? మరి అలా హ్యూమన్ బీయింగ్స్ కానీ మోర్ టాక్సిక్ కండిషన్ కానీ ఉంటే అక్కడ మనకి అర్త్ పైన డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి సర్వైవ్ అయ్యేవి కావు, ప్లస్ ప్లాంట్స్ అనేవి అసలు సర్వైవ్ అయ్యేవి కావు, అవునా? అది నిజమేనా? సో అంటే అర్థం ఏంటి, మోస్ట్ టాక్సిక్ కంటెంట్ ఉన్న స్పీసెస్ అనేవి మనకి అర్త్ పైన చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మెయిన్ ఏంటి, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఇక్కడ మీకు ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద మోస్ట్ టాక్సిక్. ఎవరు, అమ్మోనియా అనేది మోస్ట్ టాక్సిక్, యూరియా అనేది లెస్ టాక్సిక్, యూరిక్ యాసిడ్ అనేది లీస్ట్ టాక్సిక్. ఓకే, ఇక్కడ లార్జ్ అమౌంట్ అనేది వాటర్ అనేది అవసరం నానా, ఇక్కడ తక్కువగా అంటే ఇప్పుడు 4 లీటర్ మనం వాటర్ తాగాలి అంటాం కదా, చాలు. నెక్స్ట్ వచ్చేసరికి యూరిక్ యాసిడ్ చాలా అంటే చాలా చాలా లీస్ట్ వాటర్ అనేది ఎసెన్షియల్. ఇదిగోండి, రిక్వైర్ లెస్ వాటర్ ఫర్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. సో వాటర్ దేనికి కావాలి మనకి, వేస్ట్ మెటీరియల్ రిలీజ్ చేయడానికే కదా, వేస్ట్ ఎవరు, వీళ్ళే కదా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే అమ్మోనియా అనేది రెడీగా రిమూవ్ అవుతూ ఉంటుంది, రెడీలీ రిమూవ్. నెక్స్ట్ అలాగే రెడీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్ లో సాల్యుబుల్ అవుతుందమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్క్రీషన్ వయా డిఫ్యూజన్ ఫ్రమ్ ద బాడీ సర్ఫేస్ టు గిల్స్. ఇప్పుడు ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది, దాన్ని ఏమంటాం, ఆ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ దేని ద్వారా జరుగుతుంది, డిఫ్యూజన్ మెథడ్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే బాడీ సర్ఫేస్ నుండి గిల్స్. ఇప్పుడు ఇక్కడ బాడీ ఉందనుకోండి నాన్న, ఇది బాడీ అనుకోండి, బాడీ సర్ఫేస్ నుంచి ఎక్కడి నుంచి వెళ్తుంది నాన్న, గిల్స్ దగ్గర నుంచి. అంటే ఇది ఇద్దరి మధ్యలో, ఎవరిద్దరి మధ్యలో, బాడీ సర్ఫేస్ గిల్స్, వీళ్ళిద్దరి మధ్యలో డిఫ్యూజన్ మెథడ్ ద్వారా నీకేమవుతుందంటే అమ్మోనియా అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ కిడ్నీతో పని ఏం లేదు నాన్న, నో రోల్ ఆఫ్ కిడ్నీ. ఎక్కడమ్మా, అమ్మోనియాని రిలీజ్ చేసే ప్లేస్ లో మనకి కిడ్నీతో పని అయితే లేదు. ఎగ్జాంపుల్స్, బోనీ ఫిష్, ఆక్వాటిక్ ఆంఫిబియన్స్ అండ్ ఇన్సెక్ట్స్. ఆల్రెడీ నీట్ లో బిట్ అడిగారమ్మా, ఇది ఆల్రెడీ నీట్ లో బిట్ అడిగారు, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికమ్మా యూరియా. సో యూరియాకి వచ్చేసరికి లెస్ టాక్సిక్ అని చెప్పాను. ఎగ్జాంపుల్స్ ఎవరెవరో చూస్తున్నారు, మ్యామల్స్, మ్యామల్స్ అంటే మనం కూడా వస్తాం నాన్న. నెక్స్ట్ వచ్చేసరికి టెరెస్ట్రియల్ ఆంఫిబియన్స్. ఎందుకు ఇక్కడ టెరెస్ట్రియల్ అన్నామంటే ఆక్వాటిక్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాము. సో టెరెస్ట్రియల్ ఆంఫిబియన్స్ ఎవరైతే సర్వైవ్ అవుతున్నారో వాళ్ళు ఏం రిలీజ్ చేస్తారు అంటే యూరియాని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మెరైన్ ఫిష్. మెరైన్ ఫిష్ అంటే ఎవరు అంటే కార్టిలేజినస్ ఫిష్ అమ్మా, గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో కార్టిలేజినస్ ఫిష్, ఈ కార్టిలేజినస్ ఫిష్ కూడా ఏం చేస్తుందంటే మీకు యూరియాని రిలీజ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ బాడీలలో, ఇక్కడ మన బాడీలో అమ్మోనియా ఉండదా అంటే ఉంటుంది నా, అమ్మోనియా ఉండదా అంటే ఉంటుంది. మనం తినే ఫుడ్ మెటీరియల్ మనం ఏం ప్రాపర్ గా తినాం కదా, బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్ తినండి అని అంటాం, మనం తింటామా, తినాం. ఏం కాదులే, ఏమవుతుందిలే అనే నెగ్లిజెన్సీ మనం ఉంటాం కదా, మనం తింటాం. కానీ కిడ్నీకి అయితే ఆ ప్రాబ్లం అయితే మరి కిడ్నీ తప్పించుకోవడానికి, ఎస్కేప్ అవడానికి లేదు కదా, ఎందుకంటే అది బాడీలో ఉంటుంది. మనం అంటే ఎస్కేప్ అవ్వగలం ఏదైనా వచ్చినా, కానీ కిడ్నీ అయితే ఎస్కేప్ అవ్వలేదు, మరి ఏం చేయాలి, అది భరించాలి కదా. సో తింటాం, మన దాంట్లో కూడా అమ్మోనియా ఉంటుంది. మరి ఆ అమ్మోనియాని ఏం చేస్తుంది, యూరియాగా కన్వర్ట్ చేస్తుంది. అమ్మోనియాని యూరియాగా కన్వర్ట్ చేయాలి. ఆ యూరియాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇదిగోండి, ఈ అమ్మోనియాని మొత్తం ఎవరికి ఇస్తుంది నాన్న, లివర్కి ఇస్తుంది. అమ్మా నువ్వు తీసుకో. ఎందుకు అంటే లివర్ అనేది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. పిట్యూటరీ గ్లాండ్ పక్కన పెట్టండి నాన్న. సో లివర్ అనేది మనకి లార్జెస్ట్ గ్లాండ్ అని అంటాము. సో ఈ అమ్మోనియాని ఎవరికి ఇస్తుంది నాన్న, లివర్కి ఇస్తుంది. అర్థమైందా? మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఫ్రెండ్కి ఇస్తాం కదా, అలా అనమాట. సో అమ్మోనియా అనేది ఎవరికి ఇస్తుంది అంటే లివర్కి ఇస్తుంది. లివర్ నుంచి మళ్ళీ ఎవరికి వెళ్తుంది నాన్న, యూరియా సైకిల్ ద్వారా మనకేం రిలీజ్ అవుతుందమ్మా, యూరియా రిలీజ్ అవుతుంది. ఈ యూరియా వచ్చేసరికి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే, ఇది బ్లడ్ క్యాపిలరీ అమ్మా, ఇదంతా బ్లడ్, అక్కడి నుంచి కిడ్నీకి పంపిస్తుంది. కిడ్నీకి పంపించిన తర్వాత మనకి ఫిల్టర్ అవుతుంది. ఎవరు ఫిల్టర్ అవుతున్నారు, ఈ మొత్తము యూరియా అనేది. అంటే అమ్మోనియా లేదా మన బాడీలో,
ఉంది కదా, అమ్మోనియా ఉంది. కానీ అమ్మోనియాని ఎలాగా కన్వర్ట్ చేస్తున్నారు? యూరియాగా కన్వర్ట్ చేస్తున్నారు. ఎందుకు? అమ్మోనియాకి ఎంత కావాలి? లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అవసరం అని చెప్పాను కదా. మరి లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే అప్పుడు మనం ఎప్పుడు కూడా ఇక బాత్రూమ్ లోనే ఉండాలేమో, అంతే కదా, బాత్రూమ్ లోనే ఉండాలి. అంటే బాత్రూమ్ లో కూడా సెట్ అవ్వదు, స్విమ్మింగ్ పూల్ కట్టుకొని ఆ స్విమ్మింగ్ పూల్ లోనే ఉండాలి. ఎందుకు? అమ్మోనియాని రిలీజ్ చేయాలి కదా, అవునా? సో అలా అనేది పాసిబుల్ కాదమ్మా. అందుకని ఏమవుతుందంటే అమ్మోనియాని లివర్కి ఇచ్చి లివర్ లో ఏం చేస్తుందంటే అది యూరియాగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని యూరియా సైకిల్ అని అంటాం. ఆ తర్వాత వచ్చేసరికి బ్లడ్ క్యాపిలరీకి ఇచ్చి బ్లడ్ క్యాపిలరీ అనేది ఏం చేస్తుందంటే కిడ్నీకి పంపించి కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యి నెక్స్ట్ యూరియా అనేది రిలీజ్ అవుతుంది. అది మొత్తమైనా రిలీజ్ అవ్వచ్చు లేదా కొంచెమైనా రిలీజ్ అవ్వచ్చు. ఆల్రెడీ చెప్పున్నాను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మా యూరిక్ యాసిడ్. సో యూరిక్ యాసిడ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ లీస్ట్ అని ఆల్రెడీ చెప్పాను, లీస్ట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. నెక్స్ట్ మీరు ఆల్రెడీ ఒక్కోసారి చూస్తూ ఉంటారు, బయటకి ఎప్పుడైనా జర్నీ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. బర్డ్స్ వెళ్తూ మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి, అవునా? బర్డ్స్ అనేవి ఎందుకంటే అమ్మా బర్డ్స్లో యూరినరీ బ్లేడర్ అనేది ఆబ్సెంట్. అర్థమైందా? బర్డ్స్లో ఏం ఆబ్సెంట్? యూరినరీ బ్లేడర్ ఆబ్సెంట్. యూరినరీ బ్లేడర్ ఉందనుకోండి యూరిన్ని స్టోర్ చేయగలుగుతాయి, అవునా? కానీ ఇక్కడ ఏమి లేదు, యూరినరీ బ్లేడర్ లేదు. మరి లేనప్పుడు ఏం చేస్తుంది నాన్న? ఇమీడియట్గా ఫిల్టర్ అయిపోయిన వెంటనే బయటికి రిలీజ్ చేస్తుంది కదా. అందుకే దానికి ఏమి పర్టికులర్ ఏరియా పర్టికులర్ పార్ట్ ఇక్కడే రిలీజ్ చేయాలి అక్కడే రిలీజ్ చేయాలని ఏం లేదు. అది ఫ్లై అవుతూనే ఉంటుంది, రిలీజ్ చేస్తూనే ఉంటుంది, అవునా? సో నవ్వు వస్తుంది కదా, నిజమేమమ్మా. సో అందుకే ఇదిగోండి పెల్లెట్స్ పేస్ట్, పెల్లెట్స్ లాగా ఉంటుంది. అంటే చిన్న ఇలా వీటిని పెల్లెట్స్ అంటారు. నెక్స్ట్ పేస్ట్ వచ్చేసరికి మనకి బర్డ్స్ దగ్గర నుంచి వచ్చేది పేస్టే కదా, టూత్ పేస్ట్ అనుకునే వాళ్ళు. ఓకే, పేస్ట్ అమ్మా. సో ఆ విధంగా మనకైతే రిలీజ్ అవుతుంది. ఎవరిలో చూస్తామంటే రెప్టైల్స్, బర్డ్స్, ల్యాండ్ స్నేల్స్, ఇన్సెక్ట్స్, అవునా? ఇప్పుడు కాక్రోచ్ని చూసుకున్నా, మీకు లిజర్డ్ వచ్చింది లేని అనేది చూస్తే చిన్న పెల్లెట్స్ అనేవి చూడడం వల్లనే కదా ఫీకల్ మ్యాటర్ రిలీజ్ చేసి ఉంటాయి. చూడండి బ్లాక్ కలర్గా. మరి దాన్ని బట్టి కదా మీరు ఐడెంటిఫై చేశారు ఇక్కడ లిజర్డ్ తిరిగి ఉంది లేకపోతే ఇన్సెక్ట్స్ తిరిగాయి అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో మన హౌస్లో ఏంటంటే అన్నీ తిరుగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మనం క్లీన్ చేసుకోవడం అది ఇంకా మనకి కామన్ అయిపోయింది. సో అది అంటే ఇప్పుడు ఏంటంటే మీరు బయాలజీ చదవడం వల్ల మీకు ఏ టు జెడ్ అంటే మీ గురించి మీరు నేర్చుకుంటున్నారు, మీ గురించి మీరు నేర్చుకుంటారు, ప్లస్ మీరు ఎలా ఉండాలనేది మీరు తెలుసుకుంటారు. అది మీకు బయాలజీలో ఉన్న స్పెసిఫిక్ నేచర్. ఇక డాక్టర్ అయితే అంటారా, డాక్టర్ అయిన తర్వాత మీకు కావాల్సినవన్నీ నేర్చుకుంటారు. ఓకే, అది పక్కన పెట్టేయండి నాన్న. డాక్టరే. ఇప్పుడు ప్రెసెంట్ మీరు నేర్చుకుంటుంది ఏంటంటే టాపిక్. ఈ టాపిక్లో ఎంతవరకు అనేది మీకు ఎసెన్షియల్, ఆ ఇంపార్టెంట్ ఏముంది, సో దాంట్లో నుంచి మనం ఎంత నేర్చుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉందా అది తెలుసుకుంటే మనకు సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా కన్నా వెళ్తే మనకి కష్టం అవుతుంది. మన బ్రెయిన్ కూడా స్టోరేజే కదా. సో ఆ స్టోరేజ్కి అన్నెసెసరీవన్నీ మనం ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెసెసరీవన్నీ కూడా డిలీట్ అయిపోతుంటాయి. చెప్పింది అర్థం అనుకుండా ఇది మంది కూడా మొబైల్ డేటా అనుకోండి లేదా మెమరీ కార్డ్ అనుకోండి. ఇప్పుడు మెమరీ కార్డు ఫుల్ అయింది అని అంటారు కదా, మరి మంది కూడా మెమరీ కార్డే కదా. మరి ఆ మెమరీ కార్డు ఫుల్ అవ్వకుండా ఉండాలంటే మనకి యూస్ఫుల్ అన్నీ ఉంచుకొని అన్నెసెసరీవన్నీ డిలీట్ చేస్తూ ఉంటాం. ఓకే, దాని బదులు అన్నెసెసరీ ఎక్కించుకోకుండా ఉంటే మన బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది అనుకుంటా. ఉంటుందా ఉండదా? బ్రెయిన్ ఫ్రీగా ఉన్నప్పుడు యూస్ఫుల్ అన్నీ ఇంజెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇంకేంటమ్మా, అంతే కదా. సో ఇదమ్మా అమ్మోనియా, యూరియా అండ్ యూరిక్ యాసిడ్, ఇవి మనం రిలీజ్ చేసేవే ప్రోడక్ట్స్. వాటిని ఏమంటారంటే ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే.